ఇది ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నాం చెప్పడానికి చాలా మంది తెలుసు. ఇక నాకు కామెంట్ చేయకూడదు, సెన్సార్ అయిపోతుంది ఈమె ఎందుకు వెళ్తుందో. అలాంటి ట్రిప్ అనుకుంటానేమో. ప్రతి ట్రిప్పు పొలిటికల్గా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఒకటే సార్, ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు నిధులపైన ఆల్రెడీ డిస్కషన్ జరుగుతూ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 7 నెలలు అవుతుంది. మాకు తెలుసు వీళ్ళలాగా చెత్త పరిపాలన చేయట్లే మేము, వీళ్ళలాగా దొంగ పరిపాలన చేయట్లే మేము. ఫస్ట్ మీరు మా గురించి మాట్లాడడం అనేసి మీ నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఎగిరిపోతున్నారు. వాళ్ళు యాడికి వెళ్తున్నారు, ఎందుకు సందర్భంలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు, జన కూలీలు ఏం చేస్తున్నారు అనేసి కూడా వ్యాఖ్యానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు జన కూలీల జన సైనికుల దీన్ని ఏ రకంగా చూడాలి ఆ వ్యాఖ్యలు? మేము కూలీలమే. ఎవరికి? ఈ రాష్ట్ర ప్రజలకి. ఈ రాష్ట్ర ప్రజలకి మేము కూలీలుగా పనిచేస్తున్నాం. మా పార్టీకి కూలీలుగా పనిచేస్తాం. కానీ మీ కూలీలు గొడ్డల కూలీలు, ఎర్రచందనం కూలీలు, రక్తపు కూలీలు, మర్డర్లు చేసే కూలీలు, ఎస్సీ ఎస్టీ దాడులు చేసే కూలీలు. నేను చాలా మాడచ్చు. కూలీలు కాదు, మేము ఈరోజు రాష్ట్రానికి నిజంగానే మేము రాష్ట్ర ప్రజలకి కూలీలాగా పనిచేస్తాం. కాబట్టి ఈరోజు మాకు అధికారం ఇచ్చారు, మమ్మల్ని నమ్మి. మీరు ఎలా చేశారు? మాట్లాడడము నోటి దోలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. అధికారులు అయినప్పుడు చూసి జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో మనం మాట్లాడేస్తున్నాం కదా, మనకి ఛానల్స్ ఉన్నాయి కదా, చూపిస్తారు కదా అనుకుంటే అన్నీ కూడా మూత పెడతారు. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ మీ పార్టీలకి టూలెట్ బోర్డులు పెట్టారు. రేపు మీ ఇళ్ళకు టూలెట్ బోర్డులు పెట్టిస్తా, మొహమాటంగా చెప్తాను. సో ఆచి చూచి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నోటుకొచ్చిన మాట్లాడితే మాత్రం రోజా గారికి గతంలో ఇప్పుడు చెప్తున్నా, ముందు మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఎలా ఓడిపోయారు, ఎంత డిపాజిట్ ఓడిపోయారు, అక్కడ మీరు చేసిన అవినీతి ఏంది, మీ అన్నదమ్ములు చేసిన అక్రమాలు ఏంది, మొత్తం చిట్ట బయట తీస్తున్నాము. అన్ని ఎవిడెన్స్ సహా త్వరలో బయట పెడతాం. ఇదే రకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయి రెడ్డి రాజీనామా అన్నది ఒక చర్చనీయాంశం మారింది. ఆ పార్టీ పరిస్థితి ఏంది, లేకపోతే పార్టీకి ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? అదొక తొక్కలో పార్టీ అండి, అయిపోయింది పార్టీ. కేల్కతం దుకాణం పార్టీ ఎవరిదండి? జగన్ వెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదు. ఆ పార్టీ జగన్ కూడా కాదు. అది శివకుమార్ ఒక అతని దగ్గర జగన్మోహన్ రెడ్డి బెదిరించి పెరుక్కుని అతనికి ఒక టీడీపీ పాలకమండలి సభ్యులు ఇచ్చాడు. ఆ పార్టీ జగన్ కూడా కాదు. ఇప్పుడు అతను వచ్చి నా పార్టీ నాకు ఇచ్చేయంటే జగన్ ఖచ్చితంగా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ పార్టీ అతను వాళ్ళు రెంట్ తెచ్చుకున్నారు, 10 ఏళ్ళు రెంట్ తెచ్చుకున్నారు, 10 ఏళ్ళు రెంట్ అయిపోయింది, లక్షలు కూడా దోచుకున్నారు, అయిపోయింది, ఇచ్చేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ పార్టీ జగన్ కాదని తెలుసుకొని అందరూ వెళ్ళిపోతారు. ఎవరి దారిలో చూసుకుంటారు. ఎవరి దారిలో చూసుకున్నా మా దారికైతే సొప్పుకోం, మా తలుపులు తెరవరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అవినీతి పనులు. నెంబర్ 2, నెంబర్ 3 వెళ్తారు, నెంబర్ 4, నెంబర్ 5 మొత్తం 11 మంది ఎగిరిపోతారు. ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి ఒకడే ఉంటాడు. అది కూడా వేరే రాష్ట్రంలో వేరే దేశాలు ఉంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఎంటర్టైన్ చేసే పరిస్థితి ఉండదు. ప్రజలు అతను రోడ్లపైకి తెరనివ్వరు. అతను చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా త్వరలో బయట పెడతాం. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా ఇంకొక 2-3 నెలల్లో పూర్తిగా ఖాళీ ప్రసక్తి అయితే కనిపిస్తుంది రాష్ట్రంలో.